రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. ఇంతవరకు పౌలు 9, 10, 11 అధ్యాయాల్లో ఇశ్రాయేలు వారికి ఎందుకు యేసు ప్రభుని అంగీకరించాలి, తర్వాత ఏ విధంగా అంగీకరించాలి అనేటువంటి దానికి పాత నిబంధనలో మోషే ద్వారా చెప్పబడినటువంటి నా వంటి ఒక ప్రవక్తను మీలో నుంచి లేపును, మీ సహోదరుల నుంచి, ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా పైన ఆకాశం నుంచి కిందకి దిగి వస్తాడు, మళ్ళా సముద్రంలో నుంచి ఎవరు ఆయన పైకి లేపుతారు అనేటువంటి దానికి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో చెప్పబడింది. రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెప్పిన తర్వాత 11వ అధ్యాయంలో అన్యజనులకి యూదులకి ఇద్దరికి చెప్పాడు. అంటే ఇప్పుడు ఇది అన్యజనులకు కృప చూపించే కాలంలో యూదులను దేవుడు యూదులతో వ్యవహరించేటువంటి సమయాన్ని పక్కకు పెట్టి ఒక సమయం వచ్చినప్పుడు యూదులతోటి మరలా వ్యవహరించబోతున్నాడు అనేటువంటి. కనుక మొట్టమొదట్లో 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 8వ వచనం ఆఖరి వరకు మనం పరిశుద్ధీకరించబడుట, తర్వాత మహిమపరచబడుట అనేటువంటి అంశాలను గురించి చెప్పాడు. మొదటి 3 అధ్యాయాలు 4వ అధ్యాయం వరకు మనం పాపులము ఏ విధంగానో, తర్వాత ఉచితంగా నీతిమంతులుగా ఏ విధంగా తీర్చబడ్డామో చెప్పాడు. తర్వాత పరిశుద్ధీకరించబడుట, మహిమపరచబడుట అనే దాని గురించి చెప్పాడు. తర్వాత 9, 10, 11 అధ్యాయాల్లో ఏ విధంగా దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున యూదులు అన్యజనులతో వ్యవహరిస్తూ తన కృపను బట్టి ఈ సమయంలో మనందరి పక్షంగా చూపించాడు అనేది చెప్పాడు. చెప్పిన తర్వాత 12వ అధ్యాయంలో ఇప్పుడు యూదులకి అన్యజనులుగా ఉండి మారు మనసు పొందినటువంటి ఇద్దరికి కూడా 12, 13, 14, 15వ అధ్యాయం వరకు మనం క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా ఈ నూతన జన్మ యొక్క నూతనమైనటువంటి విధంగా ప్రభుత్వ సంబంధంలోనికి వచ్చిన తర్వాత ఏ విధంగా జీవించాలో దాని గురించి వ్రాస్తున్నాడు. మొట్టమొదట్లో పాపం అనగా ఏంటో చెప్పాడు 1వ అధ్యాయాల్లో. తర్వాత ఏ విధంగా మనం రక్షణ పొందుతామో చెప్పాడు. తర్వాత ఏ విధంగా పరిశుద్ధపరచబడతామో చెప్పాడు. తర్వాత ఏ విధంగా మహిమపరచబడతామో చెప్పాడు. తర్వాత ఇప్పుడు దేవుడు ఏ విధంగా అన్యజనులు యూదులు అనేటువంటి వారితో ఏ విధంగా గతంలో వ్యవహరించాడో ఇప్పుడు వ్యవహరిస్తున్నాడో దాని గురించి వివరణ ఇచ్చాడు. అలా చెప్పబడిన తర్వాత యూదులు అన్యజనులు ఇద్దరు కూడా వారి వారి యొక్క బ్యాక్గ్రౌండ్స్ నుంచి, అంటే అంతకు మునుపు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బయటికి వచ్చి యేసు ప్రభువును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారో వాళ్ళ జీవితాల్లో క్రైస్తవులుగా మారిన తర్వాత ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటిది చెప్తున్నాడు ఈ 12వ అధ్యాయం నుంచి. కాబట్టి అంటే దానికి అర్థం అది అనమాట. ఇదంతా చెప్పబడిన తర్వాత ఇప్పుడు చేయవలసినటువంటి విషయం, జరగవలసిన దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ అనుమానాలన్నీ పోయిన తర్వాత ఇలా చేయండి. ఎలా అంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. పరిశుద్ధమైనటువంటిది గాను దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. యాగం అనేటువంటిది బలి అనమాట. అంటే చనిపోవాలి, తర్వాత మళ్ళా జీవించాలి, అప్పుడు సజీవం అవుతుంది. సజీవ యాగం అంటే దాంట్లో 2 మాటలకు అర్థం ఏంటి? ఒకటేమన్నా చనిపోవటం, రెండోది ఏమన్నా జీవించటం. అలాంటి అనుభవానికి రావాలని కోరుతున్నాడు. తర్వాత అది ఎలా అర్పించుకోవాలంటే సమర్పించుకోండి అని చెప్తున్నాడు. ఎలా సమర్పించుకోవాలంటే పరిశుద్ధము, దేవునికి ఇష్టకరమైంది, అనుకూలమైంది, పరిశుద్ధ. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా పాత నిబంధనలో లేవీ పత్రికలో రాయబడ్డాయి. దేవునికి అప్పగించబడేటువంటి బలి అన్నిటిలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత అనుకూలంగా ఉండాలంటే దేవుడు ఏ విధంగా ఆ ప్రతి ఒక్క బలిని అర్పించమని చెప్పాడో దాని నుంచి అటు ఇటు తొలగడానికి వీల్లేదు. యాజకుడు
అదే విధంగా అర్పించాలి. తీసుకుని రాబడినటువంటి వ్యక్తి కూడా అటువంటి విధంగానే దేవుడు ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగానే తీసుకురావాలి. అప్పుడే అది దేవుని దృష్టికి అనుకూలంగా మనిషి పక్షంగా యాజకుడు అర్పించేటువంటి బలి అంగీకరించబడుతుంది. పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు చెప్పబడినటువంటి విధంగానే అర్పించాలి. తర్వాత ఆ మనిషిలో అటువంటి ఒప్పుకోలుతోటి అవగాహనతోటి ఆ బలిని కూడా తీసుకురావాలి. అప్పుడు ఆ బలిని యాజకుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పక్షంగా దేవుని సమక్షంలో అర్పిస్తాడు. పరిశుద్ధంగా కనుక లేకపోతే, అంటే ఒక మడత అయినా సరే, ఏదైనా ఇంకొకటి మచ్చ కానీ లేకపోతే ఏదైనా జబ్బు కానీ ఉంటే అది పరిశుద్ధంగా అంగీకరించబడదు. కనుక అది దేవునికి అనుకూలమైనటువంటి బలిగా చేయబడదు. ఇప్పుడు కొత్త నిబంధనలో పరిశుద్ధంగా ఉండటం అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటం. అంటే లోకానుసారంగా కాకుండా, లేకపోతే పాత జీవితాన్ని బట్టి కాకుండా, క్రొత్తదైన విధంగా దేవుడు మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి వెలుగును ప్రసాదించి, ఆత్మలో దేవునితోటి మనం జతపరచబడి, ఆయనతో అనుభవం కలిగి నడవగలిగి జీవించడానికి తెరవబడినటువంటి మార్గం అది ప్రత్యేకంగా ఉంటుంది. అంటే దాంట్లో అందరూ కూడా పరిశుద్ధులుగా సంపూర్ణంగా చేయబడ్డారంటే అలా అని కాదు. అలా అటువంటి అవగాహనతోటి నేను ఇదివరకు జీవించినటువంటి జీవితము ఇక్కడున్నటువంటి దానితోటి సమానంగా వారిలో కలిసిపోయి జత కలిసి వారు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తూ జీవించినటువంటి జీవితం పరిశుద్ధమైనదంటే దానికి భిన్నమైనది, వేరైనటువంటిది, ప్రత్యేకపరచబడుతున్నది. తర్వాత నేను దానితో సంబంధం లేనివాడునని చెప్పబడేటువంటిది, అటువంటిదిగా ఉన్నటువంటిది మాత్రమే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. పాత నిబంధనలో లేవీకాండంలో 5 రకాలైన బలులు చెప్పబడ్డాయి. పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, దహన బలి, తర్వాత సమాధానార్థమైన బలి, తర్వాత థ్యాంక్స్ గివింగ్. వీటన్నిటిలో కూడా 2 అంటే పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, ఆ 2 బలులు వేరు. అంటే మనిషి తను చేసినటువంటి పాపాల కొరకు, అపరాధాల కొరకు అర్పగించేటువంటి బలి. మిగిలినటువంటి 3 బలులు అవి దేవునికి స్వీట్ సేవర్, అంటే అది సువాసన కలిగించేటువంటి బలులు. సో వాటిలో ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ దహన బలి. తర్వాత అపరాధ బలి, పాప పరిహార్థ బలి అవి పశువు యొక్క శరీరాన్ని కాల్చివేసినప్పుడు అవన్నీ కూడా ఆ అర్పణము పై ఎగసలేదు. అది పాళెం వెలుపల దహించబడినప్పుడు దానిలో నుంచి అవన్నీ కూడా ఆ ఫైర్ ఏదైతే అగ్ని ఉంటుందో అది కిందకు వెళ్ళిపోవాలి. దహన బలి బలిపీఠం మీద అర్పించుతారు. ఆ బలిపీఠం మీద అర్పించబడినటువంటి ఆ ఇంగ్లీష్లో రాయబడినటువంటి బర్ంట్ ఆఫరింగ్, అక్కడ వాడబడినటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆ పశువుని ఆ బలిపీఠం మీద అర్పించబడినప్పుడు దానిలో నుంచి వచ్చేటువంటి అగ్ని ఏదైతే నిప్పు దహించబడుతుందో ఆ దహనంలో నుంచి వచ్చేటువంటి అర్పణం పైకి ఎగుస్తుంది. అంటే ఏం చెప్తుంది ఆ మనిషి? ఏం చెప్తున్నాడు? నేను నా జీవితాన్ని ఆకాశంలో ఉన్న నీకు సమర్పణగా ఈ బలి ద్వారా అప్పగించుకుంటున్నాను. దానికి గురితే ఈ బలి పశువులో నుంచి వచ్చేటువంటి ఈ అర్పణము పైకి అగ్ని మంట ద్వారా ఎగిసి నీ సన్నిధికి చేరుతుంది అని చెప్తున్నాడు. పాప పరిహార్థ బలి నేను చేసినటువంటి పాపాన్ని బట్టి అప్పగించబడింది. అది పైకి ఎగదు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక అది ఇక్కడ చెల్లించబడాలి అంతే. దహన బలి పరిశుద్ధమైనటువంటి దేవునికి నా శరీరాన్ని, నీ పరిశుద్ధతను తెలుసుకొని నీవు కోరిన విధంగా జీవించగలగటానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని చెబుతూ అర్పించేటువంటి బలి. ఆ బలి ఆ విధంగా యథార్థమైన మనసుతో ఎవరు అప్పగించుకుంటారో వాళ్ళు చేసేటువంటి అర్పణ దానిలో నుంచేటువంటి అగ్ని పైకి ఎగిసిపోతుంది, అంటే దేవుని సన్నిధికి చేరుతుందని. ఇక్కడ సజీవమైన యాగముగా మీరు మీ శరీరాలను సమర్పించుకోండి అంటే పాత దాని విషయమై, దేనిలో నుంచి మీరు బయటికి వచ్చారో దాని విషయమై మీరు యాగంగా ఉండండి.
దేనికైతే దేవుడు మీలో నూతనమైనటువంటి కార్యాన్ని ప్రారంభించాడో దాని కొరకు మీరు దేవుని వైపు చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, పరలోకం ఉందన్న ఆయన వైపు చూస్తూ జీవిస్తున్నానని మీ యొక్క అర్పణను తీసుకురండి అని చెప్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏ విధంగా తను తాను అప్పగించుకున్నాడో, తను జీవించిన జీవితము మనకు మాదిరికరంగా ఉండటానికి, పరిశుద్ధమైనది, లోకము నుంచి వేరైనటువంటిది, ప్రత్యేకపరచబడిన జీవితం యొక్క మాదిరి మన కొరకు ఆయన ఉంచి వెళ్ళాడు. తర్వాత 24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. దేని విషయమై యాగం? పాపముల విషయమై. జీవించడం దేని కొరకు? నీతి కొరకు. తన శరీరం ఆయన తానే మన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాను. రెండింటిలో కూడా మనం చనిపోవటం అనేటువంటిది పాతదాని కొరకు యాగం. సజీవులను దేని కొరకు? నీతిమంతులుగా జీవించటానికి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, లేక దుష్ట యుగము నుండి విమోచింపబలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. యాగం ఎందుకు జరిగింది? మన పాపాల నిమిత్తమై, మన పాత స్వభావం నిమిత్తమై. ఎందుకని? లోకంలో ఉన్నటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం ద్వారా నడిపించబడుతున్నటువంటి ఆ ప్రభావాలన్నిటి నుంచి కూడా మనలను విడుదల కలుగజేసి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించగలగటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి నూతన మార్గాన్ని తెరిచాడు. అలా తెరవబడింది కాబట్టి ఆయన మన కొరకు ఆ విధంగా మాదిరి ఉంచి నీతిగా జీవించాలని కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం జీవించేటువంటి ఒక జీవితం పాతదాని కొరకు జీవించకుండా మనలను ప్రేమించి తిరిగి లేచినటువంటి ఆయన కొరకు మనం జీవించాలనేటువంటిది ఆ వాక్యం యొక్క సారాంశం. అది మనం లోకం నుంచి వేరుపరచకూడకపోతే పరిశుద్ధం కాదు. దేవుడు కోరిన విధంగా కనుక మన జీవితాలని పాతదాని విషయమై చంపివేయకపోతే అది అనుకూలమైన బలి కాదు. ఇప్పుడు మీరు పాపంలో జీవించారు, ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. తర్వాత పరిశుద్ధపరచబడుతున్నటువంటి మార్గాన్ని తెరిచాడు. అంటే పాత స్వభావం మీద జయం పొందగలిగిన విధంగా మార్గాన్ని తెరిచాడు. ఆ విధంగా జీవించితే మీ ద్వారా సృష్టి అంతయు కూడా విడుదల పొంది రాబోయే దినాల్లో మహిమపరచబడతారనేటువంటిది గొప్ప నిరీక్షణతో కూడినటువంటి దాన్ని మన హృదయంలో కలుగజేశాడు. కనుక దాని విలువనంతటినీ కూడా మీరు గుర్తెరిగి ఇప్పుడు జీవించేటువంటి కాలం అంతా కూడా శరీరమును పాతదాని విషయమై చనిపోయిన దానిగా, నీతి విషయమై జీవించగలిగేటట్లుగా మీరు ఉండండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 17. మీరు పాపమునకు దాసుల ఇంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. యాగం అనేటువంటిది పాపం నుంచి విమోచించబడటం, సజీవం అనేటువంటిది నీతికి దాసులు అవటానికి. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు, అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో. అంటే అంతకు మునుపు రోమాపత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో చూస్తే అది మన యొక్క పరిస్థితి. ఇప్పుడు దాని కొరకై ప్రభు చనిపోయాడు, దానిలో నుంచి మనం విమోచన కలుగజేయడానికి. ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడే. సజీవంగా ఉన్నటువంటి దహన బలిగా పైకి ఎగిసిపడేటువంటి అర్పణం ఏంటి అంటే నీతిగా జీవించడానికి అప్పగించబడేటువంటి శరీరం యొక్క అవయవములు చివరికి వచ్చేటువంటిది పరిశుద్ధత. అంతకుముందు అపవిత్రత, అక్రమం. ఇప్పుడు చివరికి కలిగేటువంటి పరిణామం మన శరీరాలు సజీవమైనటువంటి యాగంగా, అంటే దేవునికి ఇష్టకరమైనటువంటి సువాసనకరమైనటువంటి అర్పణగా లోకమును ద్వేషించి ప్రభువును ప్రేమించినప్పుడు మన శరీరం ఏ విధంగా నీతికి దాసులుగా చేయబడినటువంటి అనుభవంలోనికి నడిపించబడుతుందో దానిలో నుంచి చివరికి వచ్చేటువంటి పరిణామం పరిశుద్ధత. అటువంటి విధంగా మీ జీవితాలను మీరు మరల్చుకోండి అని 12వ అధ్యాయంలో మళ్ళా చెప్తున్నాడు. ఇట్టి సేవ మీకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అయ్యా, మీరు అలా జీవించద్దు పాతలాగా, ఇప్పుడు మీరు ఇలా జీవించండి అని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అని చెప్తున్నాడు.
అట్టి సేవ అంటే అటువంటి విధంగా ఆరాధన, ప్రార్థన, జీవితం అవన్నీ కూడా మీకు యుక్తమైనవి. మరి లేకపోతే ప్రభు మనల్ని ప్రేమించి మన పాపాల కొరకై చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ గొప్ప బలి మరలా మనం పాప సంబంధమైనటువంటి జీవితానికి వెళ్ళిపోయినట్లయితే అది యుక్తమైనటువంటి జీవితం కాదు. సేవ అంటే ఆ మొత్తం జీవితాన్ని అంతటనే కలిపినటువంటి వడబోసినటువంటి సారాంశం మనిషి చేయగలిగింది. అది మాత్రమే మీకు తగినది అని చెప్తున్నాడు. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అంటే ఏంటంటే అందరూ అనుకుంటారు ఏవైతే లోకంలో ఉన్నటువంటి పద్ధతులు, ఉదాహరణకి హిందూ మత ఆచారంలో నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఆచారాలు అనుకుంటారు, లేకపోతే ఇంకా వేరే అలవాట్లలో నుంచి వచ్చిన వాళ్ళు అలవాట్లు అనుకుంటారు. అవన్నీ కూడా ఉన్నాయి, కానీ దానికంటే ప్రమాదకరమైనది ఇంకోటి ఉంది, లోక మర్యాద అంటే. ఈ లోకమును పాలించేటువంటి వాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి అంధకార శక్తులకు ప్రభు అయినటువంటి అంధకార శక్తుల మీద ఉన్నటువంటి అధికారిగా ఉన్నటువంటి సాతానుడు. అతను లోకంలో ఉన్నటువంటిది అంతటినీ కూడా దేవుడికి వ్యతిరేకంగాను, దేవుని యొక్క క్రమానికి వ్యతిరేకంగాను, అనేక మంది దేవుడిని తెలుసుకోకుండా చీకటిలో బంధించేవాడుగాను, ఏదైతే ఏ దేశాల్లో, ఏ రాష్ట్రాల్లో, ఏ మనుషుల మధ్యలో, ఏ భాషల మధ్యలో దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు ప్రవేశించబడటం ద్వారా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో అటువంటివన్నిటినీ జరిగించేవాడు. అది లోక మర్యాద. అంటే లోకమునకు అధికారిగా ఉన్నటువంటి అతని యొక్క ప్రభావం కిందకి వచ్చి అతడే దేవుడని కొలుస్తున్నటువంటి అనేక మంది యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే జీవన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, జీవించేటువంటి సరళ ఏదైతే ఉన్నదో, లేకపోతే ఆలోచన మార్గాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా లోకం యొక్క మర్యాద. దాన్ని బట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అలా కాకుండా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించండి. ఉత్తమం అంటే దేవుని దృష్టిలో ఏదైతే మంచిదో, అంటే ఉత్తమం అంటే ఇక్కడున్నది కాదు, పరలోకంలో ఉన్నదని. అనుకూలం అంటే దేవుని దృష్టికి ఏది అంగీకారమో అదని. సంపూర్ణము అంటే ఇప్పుడు ఈ లోకంలో వాళ్ళు అపవాది యొక్క కుతంత్రాల ద్వారా నడిపించబడుతున్నటువంటి లోకం ఏంటంటే ఇక్కడే అంతా ఉన్నది అని చెప్పబడేది. ధనం కానీ, మన సుఖాలు కానీ, మనం సంపాదించేటువంటిది కానీ, మన యొక్క ఆలోచన సరళి కానీ, ఇవన్నీ ఇక్కడే వరకే పరిమితమైన ఆలోచించగలిగేటువంటిది వాళ్ళ యొక్క సంపూర్ణత. దేవుని యొక్క సంపూర్ణత ఏంటి? ఇక్కడున్నటువంటి శరీరం నాశనకరమైనది, మనలో ఉన్నటువంటి ప్రాణము, వెలిగించబడినటువంటి ఆత్మ దేవునికి సంబంధమైనవి. ఆ రెండింటిలో ఏది నిలకడగాను దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ జీవించడానికి పనికి రాగలిగిన విధంగా మార్పు చెందగలిగి అటువంటి పద్ధతిలో మనిషి జీవించగలుగుతాడో అది సంపూర్ణం. ఇక్కడ జీవించే దీని కొరకు జీవించేటువంటిది అసంపూర్ణం. అటువంటిది ఏదో మీరు పరీక్షించి తెలుసుకోండి. అన్నింటిలో అలా తెలుసుకుని మీరు సరైన విధంగా జీవించినప్పుడు అలా తెలుసుకోగలిగేటకు మీ మనసు మారి రూపాంతరం చెందినట్లుగా, నూతనపరచబడినట్లుగా రూపాంతరం చెంది. అంతకుముందు వరకు మనం ఇక్కడున్న విషయాలు, దేవుని విషయాలు రెండు తేటగా పరీక్షించి గమనించి దేవుడిది అర్థం చేసుకొని ఆ విధంగా నడుచుకునేటువంటి అలవాటు పాత జీవితంతో ముడిపడి ఉన్నటువంటి విశ్వాసికి అనుభవం లేదు. కనుక మీరు అటువంటి ప్రక్రియలో ఆ విధంగా మార్పు చెందగలగడానికి ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో తెలుసుకొనటానికి పరలోకానికి సంబంధించింది మన యొక్క ఆత్మలు సంపూర్ణంగా రక్షించబడి ఆయన మహిమలో ప్రత్యక్షపడినప్పుడు మనం కూడా మహిమలో ఉండగలిగినటువంటిది, దేవుని దృష్టికి ఎల్లప్పుడూ కూడా యోగ్యమైనటువంటిది. అటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండగలగటానికి లోకాన్ని విడిచిపెట్టడం, దేవునికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నింటిలో ముందుకు సాగటం, అలా ఉండటానికి మీరు రూపాంతరం చెందుడి అని చెప్తున్నాడు. రూపాంతరం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, అంటే ఇప్పుడు ఏదైతే కనబడుతున్నదో మన యొక్క స్వభావం అది సంపూర్ణంగా వేరే రకమైనటువంటి విధంగా మార్పు చెందటం. భౌతికమైన ఉదాహరణ ఎలాంటిదంటే, ఇప్పుడు ఎడారి ఉందనుకోండి, అక్కడ చెట్లు, పూలు, పచ్చదనం ఏమీ కనపడదు. అటువంటి స్థలంలో
చక్కటి పచ్చిక చెట్లు, పూలు, ఫలాలు అవన్నీ ఫలించినాయి వచ్చేలాగా చేయబడింది అనుకో, దాన్ని రూపాంతరం అంటారు. అంటే ఇది వరకు ఉన్నటువంటి రూపం వేరు, ఇప్పుడు కలిగినటువంటి రూపం వేరు. ఇప్పుడు మన హృదయాలలో జరగవలసిన రూపాంతరం ఏంటి? అంత మునుపు లోకం యొక్క మర్యాదను అనుసరించి నడుచుకోవటం, భూలోకానికి చెందినంత వరకు ఆశ కలిగి జీవించటం, పాపంలో జీవించటం, సృష్టికర్త అయిన దేవుడికి వ్యతిరేకంగా జీవించటం, వాటన్నిటి నుంచి కూడా విడుదల పొంది దేవుడికి ఇష్టకరమైన వాడిగా, పైనున్న వాటిని అనుసరించి నడుచుకొనగలగటానికి ఇష్టకరమైన మనసు కలిగిన వాళ్ళంగా, అక్రమానికి అన్యాయానికి కాకుండా క్రమానికి, పరిశుద్ధతకు, నీతికి ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా జీవించగలుగుటకు, అది రూపాంతరం, మార్పు చెందటువంటి. అలాంటి అనుభవంలోనికి మీరు రండి అని చెప్తున్నాడు. అలా ఉండాలని మేము దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మేము బతిమాలుకుంటున్నాం. ఎందుకంటే అది మనందరికీ అట్టి సేవ మీకు యుక్తమైనది. ఆ విధంగా మార్పు చెంది నీతి కలిగి పరిశుద్ధత వైపు నడచడం అనేటువంటిది మీకు యుక్తమైనది.